పెట్టాడు బండి మీద? సార్, మీకు 30 మీటర్ల దూరంలో స్పెట్స్ పెట్టుకొని, టై కట్టుకొని, టక్ చేసుకొని, బ్రీఫ్ కేస్ కింద పెట్టి అలా ఆకాశంలోకి చూసారా? నేనండి బిచ్చగాడిని. నాకు కొంచెం మొహమాటం, బిడియం, సిగ్గు ఎక్కువ. అందుకే నేను ఎవరిని డైరెక్ట్గా డబ్బులు అడగలేను. బేసిక్గా నేను మంత్లీ 1,50,000 సంపాదిస్తాను. 1,50,000? నా నెల సంపాదన 15,000 రా. నువ్వు కాదురా, నేను బిచ్చగాన్ని. కానీ లాస్ట్ మంత్ వైరల్ ఫీవర్ వల్ల సరిగా డ్యూటీ చేయలేకపోయాను. అందుకని మీరు ఒక 1,000 రూపాయలు ఇచ్చారనుకోండి, నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను కొత్తగా కడుతున్న డూప్లెక్స్ ఇంటికి ఇసుక్కి డబ్బులు లేక పని ఆగిపోయింది. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా ఎడిటింగ్కి డబ్బులు లేక పోస్ట్ ప్రొడక్షన్లోనే ఆగిపోయింది. ప్రొడ్యూసరా? పెట్రోల్కి డబ్బులు లేక మొన్నే కొన్న వోక్స్‌వ్యాగన్ కారు ఇంటికాడ పెట్టి నడుచుకుంటా వచ్చా. నా క్రెడిట్ కార్డులన్నీ మైనస్లోకి వెళ్ళిపోయాయి. అందుకని నాకు ఒక 1,000 రూపాయలు ఇచ్చారనుకోండి, నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ డబ్బులు కూడా నేను డైరెక్ట్గా తీసుకోను. మీకు ముందే చెప్పాను కదండి, నాకు మొహమాటం, బిడియం, సిగ్గు ఎక్కువని. అందుకని మీరు ఒక 1,000 రూపాయలు మీ బైక్ పాకెట్లో పెట్టి అలా వెళ్ళి చాయ్ దాగొచ్చారనుకోండి, నేను ఆ 1,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాను. ఒకవేళ మీ దగ్గర 2,000 రూపాయల నోటు ఉన్నా మీరేం భయపడకండి. మిగతా 1,000 రూపాయల చేంజు నేను అదే ప్యాకెట్లో పెట్టి వెళ్ళిపోతాను. ఏంటి గమనిక ఏదో రాసినట్టున్నాడు? గమనిక, ఈ పేపర్ని చించేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన ఒకడికి 5 నిమిషాల్లో యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయాయి. తొక్కలే. ఇదంతా భయపెట్టడానికని బ్రంపన్న ఒకడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే అరగంటలో జాబ్ పోయి పెళ్ళం పక్కోడితో లేచిపోయి చివరికి నా దగ్గర అడుక్కునే స్థితికే వచ్చాడు. ఏంట్రా ఇది? సో డబ్బులిచ్చి సుఖంగా ఉంటారు, తొక్కలే నిలిపి తంటాలు పడతారు, మీ ఇష్టం. కాళ్ళు ఇరిగిపోవడం, పిల్లల్ని వేసిపోవడం, పోతే పోయిన 1,000 రూపాయలు. ఎన్ని కష్టాలు పడతాడు రా బాబు. ఇది పెద్ద సాడిస్ట్లా ఉన్నాడు.